క్లాత్ అయితే అదే సారీ థ్రెడ్ అయితే అయిపోయినట్టుంది. ఇప్పటికి ఈ థ్రెడ్ కొద్దిగా ఉంది, అది జాయిన్ చేసేసి తర్వాత వేసుకుంటాను. ఓకే, ఓకేనా. ఇదైతే ఇక్కడికి అయిపోయిందన్నమాట. ఇక్కడికి కటింగ్ అయితే చేస్తున్నానండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా చూస్తే కనుక మనకు హ్యాండ్ అనేది ఇలా వచ్చేస్తుందండి. ఓకే, ఇది ఫ్రంట్ సైడ్ వేస్తాము ఎందుకంటే ఒక పీసే పడింది కాబట్టి. లేదండి 2 సైడ్స్ కూడా బాగా వచ్చింది, ఏది వేసినా పర్లేదు. ఓకే, నేనైతే షేప్స్ అనేది ముందే ఇవ్వనండి, లాస్ట్లో ఇచ్చుకుంటాను. ఎందుకంటే ఏ హ్యాండ్ ఎలా వస్తుందో తెలియదు కదా, అందుకనేసి. ఇది వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్కి ఇస్తామా లేకపోతే ఇది ఇద్దామా? ఇదే ఇద్దాం. ఓకే, ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది, ఇది పై పార్ట్లో ఉంటుంది కాబట్టి ఇది ఇలా ఉంటే బాగుంటుంది. ఇది లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేద్దాము. ఎందుకంటే ఓపెన్ లాగా ఉంది కదా అందుకు. ఓకే, ఇప్పుడు దీనికి మనం షేప్ అనేది ఇచ్చుకుందాం. ఇక్కడికైతే వచ్చేసిందండి. ఒక 2 ఇంచెస్ వరకు ఏం చేసుకోకుండా ఇక్కడికి షేప్ అయితే ఇచ్చేయండి. నేను మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్పాను కదా, ఇలా షేప్ ఇవ్వడం వల్ల ఈ ఖర్చులన్నీ వెళ్ళిపోయి మనకు షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఓకే, ఇది జారుతుంది కదా అందుకే ఈ రెండింటిని జాయింట్ అనేది చేస్తున్నానండి. నేను మామూలుగా చేయను జాయింట్స్ అనేది, దీనికి చేస్తున్నాను అనమాట. ఓకే, ఓకేనా. ఇప్పుడు అయాన్ అయాన్ కాలగా అలాగా అబ్బా మారింగే అబ్బా 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 అబ్బా. హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసేస్తామండి. ఇక్కడికి ఉన్నదే అలాగా లియా. ఇక్కడికి 2 జాయింట్స్ అనేది చేసేసుకుందాము. कहाँ चल गया था तू? साउंड कम करे. ఓ సారీ, థ్రెడ్ అనేది లేదు కదా, మర్చిపోయానండి. థ్రెడ్ వేసుకొని కుడదాము, మళ్ళీ మధ్యలో డిస్టర్బెన్స్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే కొద్దిగా ఉంది కదా, ఈ కొద్దిగలో మనమైతే కుట్టలేం కదా, అందుకే ఇది కొద్దిగా ఓపెన్ చేసేసి కొత్త థ్రెడ్ని అయితే జాయిన్ చేసుకుందాం. ఓకే, హలో అండి, మీ మెసేజెస్ అయితే ఎవరివో రావడం